నేటి నుంచి ఏపీలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయి. అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, నేటి నుంచి ఏపీలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగబోతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్లో గడిచినటువంటి 4 రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గిన రాగల 4 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 39 మండలాల్లో ఈరోజు తీవ్రమైనటువంటి వడగాలులు, 139 మండలాల్లో వడగాలులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ శాఖ అధికారిని సునంద ఉన్నారు. మేడం గారు, రాగల 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి? ఏ జిల్లాల్లో అధికంగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను టెంపరేచర్స్ అన్ని చోట్ల పెరుగుతున్నాయి. అధికంగా చూస్తున్నట్లయితే అనంతపూర్, నంద్యాల ఈ ప్రాంతాల్లో 40 డిగ్రీస్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతా ఉంది. ఇక్కడ సాధారణ మీద 4 డిగ్రీలు అత్యధికంగా రికార్డ్ అవుతా ఉంది. అయితే ఈ పరిస్థితి అంటే నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ అనేవి మొత్తం కోస్తా ఆంధ్రాలోనూ అలాగే రాయలసీమ జిల్లాల్లోనూ ప్రివైల్ అవుతున్నాయి. రేపటి నుంచి చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. సాధారణ మీద 5 డిగ్రీలు కన్నా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా నార్త్ కోస్టల్ జిల్లాలో ఈవెన్ వైజాగ్లో కూడా 38 డిగ్రీస్ అత్యధికంగా రికార్డ్ అవడం జరిగింది. ఇవాళ కూడా అదే క్రమంలో ఉండే అవకాశం ఉంది. రేపైతే కనుక ఇంకొంచెం పెరుగుతుంది. సో వైజాగ్తో పాటు మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ కూడా అన్ని టెంపరేచర్స్ కూడా 38, 39 దగ్గర ఉన్నాయి. ఇవి ఇంకొంచెం పెరిగి 40కి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. కనుక సో రేపటి నుంచి మరి 4 రోజులు కూడాను కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు ఉండే అవకాశం అయితే ఉందండి. ఒకవైపు తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరొక వైపు అధిక మండలాల్లో తీవ్ర వడగాలులు వేస్తున్నాయి. ఈ వడగాలులు అధికంగా వీటానికి కారణం ఏంటి మేడం? వడగాలులు అంటే డ్రై వెదర్ ఉండడము, తర్వాత ఇంకా మన దగ్గరలో ఏమీ క్లియర్ స్కై కండిషన్స్ ఉండడము. సో టెంపరేచర్స్ ఆల్రెడీ మనము ఈ ఇయర్ అంతా కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువగానే ఉన్నాయి. మార్చి నుంచి కూడాను అధికంగా ఉండడం చూస్తున్నాము. ఎల్నినో ఎఫెక్ట్ కూడాను. సో వీటన్నిటితోటి మనకి టెంపరేచర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందుచేతనే రానున్న 5 రోజులు కూడాను మరి వడగాలులే ఉండే అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే రానున్న అంటే లాస్ట్ వీక్ అంతా కూడా ఏంటంటే కొంచెం టెంపరేచర్ తగ్గింది. ఏంటంటే విండ్ డిస్కంటిన్యూటీ కానీ ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో కొంచెం టెంపరేచర్ తగ్గింది. ఇప్పుడైతే వాటి యొక్క ఎఫెక్ట్ ఏమీ లేదు. ప్రస్తుతం డ్రై వెదర్ అనేది ప్రివైల్ అవుతుంది. మన చుట్టుప్రక్కల ఎటువంటి ఆవర్తనాలు కానీ ఏమీ లేకపోవడంతో, డ్రై వెదర్ ఒకటి ఉండడంతో, క్లియర్ స్కై కండిషన్స్ అనేవి ఉండడంతో మనకి టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. సో అందుచేతనే రానున్న 5 రోజులు కూడాను హీట్ వేవ్ కండిషన్స్ అంటే వడగాలులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వెదర్ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 11 to 3 వరకు బయటకి బాగా అవసరం అయితేనే వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళినా కూడా తగినంత ప్రొటెక్షన్ అనేది ఉండాలి. అలాగే ఒకవేళ టెంపరేచర్కి బాగా ఎక్స్పోజ్ అయితే గనక తలనొప్పి మొదలయ్యి తర్వాత తిమ్ముర్లు, తర్వాత కొందరికి ఈవెన్ బాడీ టెంపరేచర్ 102 నుంచి 104 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు, డిగ్రీ ఫారెన్ హీట్ వరకు కూడా వెళ్తుంది. అంటే హై ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు చిన్నపిల్లలు అయితే తట్టుకోలేరు. 104 వచ్చినప్పుడు ఈవెన్ మోచ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక సో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు అలాగే చిన్నలు అలాగే బయటికి వెళ్లే వాళ్ళు కూడా తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ వెదర్కి ఏంటంటే డిహైడ్రేషన్ బాగా జరుగుతుంది. కనుక సో డిహైడ్రేషన్ తగ్గించడం కోసం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఒకవేళ వడదెబ్బ తగిలి చాలా నీరసం అయిపోతే కనుక ORS కూడా ఇవ్వడానికి అన్ని రెడీ చేసుకుని ఉంచుకోవడం మంచిది. రాయలసీమ జిల్లాలో ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది మేడం? ఇప్పటికే 40 డిగ్రీస్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంది. మోర్ దెన్ 40 డిగ్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే లాస్ట్ టైం 43 వరకు కూడా వచ్చింది. ఈవెన్ అధికంగా 45 కూడా రీచ్ అయిన పరిస్థితి ఉంది లాస్ట్ హీట్ వేవ్ కండిషన్ అప్పుడు. ఇప్పుడు కూడా అంటే ఇప్పటికే నిన్నటికే 40 డిగ్రీస్ టెంపరేచర్ అయితే రికార్డ్ అవుతుంది. రానున్న 2-3 రోజులు కూడా ఈవెన్ 43 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఎండల తీవ్రత అధికంగా నమోదవుతుంటే రాగల మే నెలలో, జూన్ నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది?
ఒక్కసారిగా ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడానికి కారణం ఏంటి మేడం? అంటే ఇప్పుడు టెంపరేచర్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. మే మంత్ కూడాను ఎలాగూ టెంపరేచర్స్ అంటే ఏప్రిల్లోనే ఈ విధంగా ఉంటే మేలో కూడా ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే 45 రీచ్ అవుతుందో మనకి వడగాలులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్లో చూసుకున్నట్లయితే ఒక 2 వీక్స్ ఉందనుకోండి, మేలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. టెంపరేచర్స్ ఈ రేంజ్లో 45కి దగ్గరగా ఉండే అవకాశం అయితే ఉంది. సో డెఫినెట్గా మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉండి వడగాలు ఎక్కువ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అది రాగల 4 రోజుల పాటు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా మండలాల్లో తీవ్ర వడగాలులు వేస్తాయి కాబట్టి ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.